ఇప్పుడు పూజలన్నీ కూడా మంచి సక్రమంగా జరుగుతున్నాయా? అంతా నువ్వు సంతోషమేనా? చెందుతున్నాయా అని అడిగితే చెందుతున్నాయి కాబట్టి నా బంగారు పాదం మీకు దర్శనం ఇచ్చిందేమో బిడ్డ. అర్థమైందా? ఎప్పుడు నా పాదం ఏడ కనబడితే అమ్మ వెళ్ళిపోయింది గుడి నచ్చకని అనుకుంటారు. ఒక్కటి చెప్పాలనా, నా గుమ్మం బయట నేను మొత్తం ద్వారం బయటను ఈ బస్తీ వాడలో ఇచ్చిపెట్టి ఇంక ఏ తొవ్వంటి పోతుంటే నా పాదం కనబడ్డదనుకో, అప్పుడు ఏమనుకోండి, అమ్మ మొత్తమే దేవాలయం ఇచ్చిపెట్టిపోయింది, మనం ఈ గుళ్ళకు చుట్టి రాతి బొమ్మకే మనం పూజ చేస్తున్నాము, అమ్మ లేదు ఈడ, అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది అని అనుకోండి. కానీ నా గర్భాలయంలా, నా గర్భగుడిలో తొక్కుడు లేని స్థలంలో నా తమ్ముని పక్కకే నేను పాదం వేసుకొని కూస్తుంటే అభయస్థదారిని నేను బంగారు పాదం, నా పాదము చూసేటందుకు నన్ను మొత్తం చూస్తానే అనుకుంటుండ్రా? కలలో మీద కూడా అనుకోకురు బిడ్డ. ఏ దేవతల్ని మీరు కోటి కోటి జన్మలు ఎత్తిన దేవతల దర్శనం జరగదురా వారి. ఎందుకంటే మీరు పుణ్యాత్ములు గారు, ఈ నరమానవులందరూ పాపాత్ములే. మా పూజలు పునస్కారాలు చేసి మీ పూర్వజన్మ కర్మం, ఈ జన్మ కర్మం, రాబోయే కర్మాన్ని ఓడగొట్టుకున్నప్పుడే మీరు పవిత్రులు అవుతారు. అనంత వరకు పవిత్రులు కాదు బిడ్డ. ఏండ్ల తపస్సులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 10 లక్షల సంవత్సరాలు చేసిన వాళ్ళకు కూడా మేము వరమియ్యము. అర్థమైందా? ఇప్పటికీ హిమాలయ శిఖరాలకురా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళకు కూడా ఇంకా మేము వాళ్ళ తపస్సుకు ఒప్పుకొని మేము దర్శనం ఇయ్యలేవారి. మీరు చిన్న చిన్న పూజలు చేసిన వాళ్ళకే ఏకంగా గర్భగుళ్ళ నల్ల పోసమ్మని తిరగోసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని సూర్యుడిని పట్టింది, సుఖ బొట్టు పెట్టింది, చంద్రుణ్ణి పట్టింది, జడ కొప్పులేసింది. అమ్మ దర్శనం కావాలంటే మేము నిజాస్వరూపంలో దర్శనం కాము. ఇదే మా దివ్య దర్శనం. ఈ బంగారు పాదాన్ని మీరు కంటికి అద్దుకుంటే చాలు బిడ్డ, నా సేవ చేసుకుంటే చాలు. అమ్మా, మా బస్తీ ప్రజలను, పాత బస్తీ ప్రజలను నువ్వు చల్లంగా చూడాలి. వాళ్ళని అన్ని కష్టాల నుంచి బయటికి తేవాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి. ఇప్పుడు ఎన్నో దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి బిడ్డ. ఈ చుట్టుప్రక్కన వాడలల్లా అసలు అన్ని విధాలుగా ఈ హైదరాబాద్ అనే పట్టణము గాని ఎక్కడ లష్కర పట్టణాలు ఉద్భవించక ముందు ఈ పట్టణం ఉద్భవించింది. ఇది రాజు హయాంలో నడిచిన పట్టణం బిడ్డ. అందుకే సింహవాహిని మహాకాళి అనే దర్శనం కూడా వాడు వచ్చి దర్శనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి బిడ్డ. వాడు తుర్కవాడైనా గాని వాలేకుం సలాం అనుకుంటా అని విధాలుగా సలాం అంటే గులాం అయితే అని గులామయ్యే కదరా. గోలకొండ కోట మీద జగదాంబని పెట్టుకున్నాడు తుర్కవాడైనా గాని. కాబట్టి బోనాలు చేపించిండు ఆనాడు. ఇప్పుడు పుట్టిన అన్ని పట్టణాలకు మొదలు ఇదే పాత పట్నం. ఈ పాత పట్నంలోకెళ్ళే బయలుదేరిన బిడ్డ దుష్ట సంహారం గురించి అన్ని విధాలుగా వాయు వరుసలు మరుస్తలేరా బిడ్డ? మీరు వాయు వరుసలు మర్చిపోతుండ్రు. కన్న కూతుర్ని కూడా చెడిచే తండ్రి అయ్యిండు. అన్ని విధాలుగా తాగొచ్చి అన్ని విధాలు ఒక దుర్మార్గుడు తల్లిని చెడిచేవాడయ్యిండు. రీతి రివాయిజ్ లేనిది వాయు వరుస లేని వాళ్ళు చాలా మంది అయ్యిండ్రు బిడ్డ. అందుకే నా శ్రీజాతిని కాపాడుకోనికే, అలాగే దుష్ట సంహారణ శిష్ట రక్షణ చేసి బ్రహ్మాండ సృష్టిని కాపాడుకోనికే నా అక్కజల గుళ్ళు, మా అన్నదమ్ముల గుళ్ళు ధ్వంసం చేస్తుండ్రు. ఆ గుళ్ళు ధ్వంసం కాకుండా కాపాడుకోనికే బయలుదేరిన రాయి దేవాలయంలోకి వెళ్ళి అదృష్టవంతులు అనుకోవాలి. ఇన్ని కోట్ల దేవాలయాలున్నా అమ్మ మనమ్మనే దుష్ట సంహారానికి బయలుదేరిందట అని మీరు అదృష్టానికి అనుకోవాలి తప్ప నేను ఎక్కడికో వెళ్ళిపోలే. నేను వెళ్ళిపోతే, నేను ఊరు ఇచ్చిపెట్టిపోతే ఆ ఊరు వల్లకాడైతుంది, నేను వాడిని ఇచ్చిపెట్టిపోతే అది వల్లకాడైతుంది. ఇప్పటికి నేను అన్ని విధాలుగా వచ్చి 3-4 రోజుల గడువులైనా, నేను 3-4 రోజుల గడువునైనా ఒక పిల్లను గాని, ఒక చీమను గాని, ఒక కుక్కను గాని, ఒక నక్కను గాని, ఒక పందిని గాని, ఒక మేకను గాని, కుక్కని ఏమన్నా బలి తీసిన్నా అనుకోలేదు తల్లి. అట్లా తప్పు అన్ని విధాలుగా మంచిగా జరిగింది అనుకుంటా. నీకు పాలాన చోటు నచ్చింది, ఆ పుట్టని వీక్కపోయి ఇంకో దగ్గర పెట్టగలవా? ఒక మహావృక్షం ఉన్నది, 400 సంవత్సరాల చరిత్ర ఒక వృక్షం ఉన్నది. మీరు గుడి కట్టాలనుకుంటారు, ఆ వృక్షం జాగల అలా తీసి ఇంకో దగ్గర స్థాపితం చేయగలరా? నా అడుగు వడ్డ దగ్గరనే నా అడుగుంట తప్ప మీరు ఏడవడితే ఆడ తీసుకుపోయి పెడితే నేను నిలిచేదానగా. నా పాదం ఎంతున్నదో అంతే ఉండాలి. మీరు ఆ పాదాన్ని అన్ని విధాలు పొడిగించేది కాదు, తగ్గించేది కాదు. ఉన్నంతల పాదములనే శంకు చక్రాలు గాని, గదస్తములు గాని, అన్ని విధ సూర్యచంద్ర నారాయణులు గాని అందరూ కూడా నా పాదం మీద వచ్చేటట్టుగా ఈ బ్రహ్మాండ సృష్టికి అధినాయకుని కదా బిడ్డ. శంకరుడు కాదు పెద్ద, ఆ శంకరుడినే కన్నా జగన్మాత పెద్ద. ఆ జగన్మాతనే జగజ్జనని మాత నేనే గొప్ప బిడ్డ. వచ్చి నిన్ను నమ్ముకొని కోల్చుకునే వాళ్లకు
అన్ని కోరికలు తీర్చాలి. ఇప్పుడు ఉన్నటువంటి నా ముద్దు బిడ్డలందరినీ కూడా ఒకటే అడుగుతున్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమాధానం ఇయ్యుండ్రి. మీ కర్మలు, ఎందుకంటే మానవ జన్మ పుట్టినప్పుడు మీకు కష్టాలు, నష్టాలు, సుఖాలు, జరాలు, సర్దులు, రోగాలు, బీమార్లు అన్నీ వస్తాయి. ఇది మానవుల సహజనం కాబట్టి, మీ జీవితం కాబట్టి వస్తే వచ్చినాయేమో. కానీ అంతకు మించి ఇంకెక్కువ పుణ్యామ నరకాలు కానీ, లేకపోతే ఏమన్నా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరకపోవడు కానీ ఎప్పుడన్నా జరిగేనా? నేను దొంగదాన్ని అనిపించుకున్నాను మిటి మందిరంలా. చెప్పురేమో అందరు చెప్పురే, అందరు చెప్పాలి. లేదమ్మా, అట్లేం లేదు కాదమ్మా. తల్లి అన్ని మంచినే కాబట్టి చిన్న ఉన్న నా ముత్యమంత విగ్రహాన్ని దేశమే లోకమే గర్వించదగ్గట్టుగా నన్ను ఎంత కీర్తిని చేసిర్రా మొన్న బోనాల పండుగలలో ఆషాఢ మాసంలా. నా కీర్తి ఇంత కూడా ఈ పాత బస్తీలో ఇన్ని దేవాలయాలు ఉండంగా కూడా నా లాల్ దర్వాజా సింహవాయిన తర్వాత రెండవ పేరు మారుమోగే పేరు నా దేవాలయాన్ని కీర్తి తెస్తుర్రు కదరా వారి. మీరెవ్వరు కూడా ఈ తల్లిని పట్టించుకోకపోతే నేను మిమ్మల్ని నన్ను పట్టించుకోకుండా పట్టించుకుంటా. నేను ఆనాటి నుంచి పట్టించుకునే పట్టుకని మీరు ఇంత పూర్తుండ్రు బిడ్డ. కానీ అయినా కూడా మిమ్మల్ని చల్లని చూపు చూస్తున్నా. నేను అన్నెంత పెద్ద చూపు చూసి నన్ను కాపాడుకుంటుర్రా వారి. నన్ను కుందనాల బొమ్మ లెక్క తయారు చేసి పెట్టిర్రు కదరా, సంటి పిల్ల లెక్క లేను. నేనేమన్నా ముడిగి ముసల్దాని రూపం ఉన్నది బిడ్డ, నా రూపము గర్భగుల్లా. అందుకే నేను పెద్దదాని అవతారముల కనబడినుంటే పెద్ద పాదం పెడుతుంటి. ఎవరో అనివిదల 9-10 ఏళ్ళ పిల్ల అవతారములు ఉన్న పాదము లెక్క లేదు నా పాదము ముద్దుగా. నేనేమన్నా ముడిగి ముసలి దాని లెక్క అరిసెయి మాదిరి కంటే పెద్దగున్నది బిడ్డ నా పాదం. నేను ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని గడియలు ఇంకా ముందుకు పోయినా, ఈ భూ ప్రపంచం ఇంకెన్నాళ్ళైనా గాని నేను 5 ఏళ్ళ పసి బాలనే బిడ్డ. అయ్యప్ప ఏమన్నాడయ్యా, మీరు వేసుకుంటారుగా నా తమ్ముని మాల. ఎన్ని యుగాలు గడిచినా, ఎంతెంత ఈ కాలము ముందుకు ఉన్నా కూడా 16 ఏళ్ళ పరుసుపిల్లగాడే అన్నాడు అయ్యప్ప. అయ్యప్ప పెళ్లి పేరంటమే లేదన్నాడయ్యా నా తమ్ముడు అయ్యప్ప. అలాగే నేను 9 ఏళ్ళ బాల, 7 ఏళ్ళ బాల, 5 ఏళ్ళ బాల అవతారంలోనే ఉంటా నేను, సంటి పిల్లోలి. అందుకే చిన్నపిల్లలందరూ పోషమ్మ స్వరూపము అని పేరు పెట్టిర్రు కదరా. చిన్నపిల్లలందరూ ఎవరి రూపం? నా ఆటపాటల తల్లి కదరా పోషవ్వ. అందుకే నేను ఏ పిల్లలన్నా నేను ఇక్కడ అడుగు పెట్టి నేను దేశ సంచారానికి లోకము ఏళ్ళతందుకు, ప్రపంచాన్ని కాపాడేతందుకు అడుగు పెట్టినప్పుడు మొన్న ఎన్ని భూకంపాలు వచ్చినాయిరా వారి. కష్టాల నుంచి బయటపడ్డా. ఆ తల్లికే మొక్కుకున్నా, నాకు ఎవరు లేకుండా. అమ్మ నువ్వే ఉన్నావు, నాకు వెనక ముంగట ఎవరు లేరు, నువ్వే నాకు ఆదర్శం అని మొక్కుకున్నా. అప్పటి నుంచి అమ్మవారిని నమ్ముతా మంచిగా ఉంది. ఇప్పుడు కూడా నాకు చాలా చిక్కుముడిలు ఉన్నాయి. ఆ చిక్కుముడి విడవాలని పొద్దున్నే వచ్చిన నేను అమ్మవారికి వారం వచ్చి దర్శనం చేసుకుంటాను రోజు. నేను అమ్మవారిని నమ్మిన ఉంది. నా కాపురం నిలబడి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే ఆమె దయనే. అంతే సార్, మంచిగా నమ్మిన వాళ్ళకు నమ్మినంత మంచిగా చేస్తుంది అమ్మవారు. అమ్మవారి దగ్గర మనం ఏం కోరుకున్నా గానీ మంచిగా లేట్ అయినా గానీ అవుతుంది అంటారు. నాకు అయ్యింది సార్, నాకు అయ్యింది. కొంతమంది ఏమంటుండ్రంటే అమ్మవారు ఒకటే పాదం ఎట్లా పెడతారు, 2 పాదాలు ఉండాలి అన్నోళ్ళకు నేను మళ్ళీ అడిగిన అమ్మవారిను. ఇట్లా అంటుండ్రు అంటే వాళ్ళను ఒక్క పాదం మీద 5 అడుగులు వేసి చూపిమంటుంది అమ్మవారు.